హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం చాలా మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను కిచిడి కొబ్బరి పచ్చడి చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా కూడా ఉంటుందండి. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యం వేసుకోవాలండి. నేనైతే గిన్నెతో ఒక గిన్నె వేసాను. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెసరపప్పు అండి. ఈ రెండింటిని బాగా శుభ్రంగా ఒక 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి రైస్ కుక్కర్ పెట్టుకున్నానండి నేను. ఇంక ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఒక 4-5, ఉల్లిపాయ 1 కప్పు, ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని బాగా మరిగించుకోండి. టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది ఉప్పు వేయడం వల్ల. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఒకసారి మూత తీసి అయితే చూద్దామండి. చూసి ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. నేను మసాలాలు ఏమీ యాడ్ చేయనండి. మసాలాలు కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయను. ఇప్పుడు ఇందులో 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అండి. ఇంకా వాటర్ వేసేసి రుచికి సరిపడా కల్లుప్పు వేసేసుకోవాలండి. ఉప్పు వేసేసుకొని ఇంక ఇది బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టేసి ఇది పక్కన కొబ్బరి పచ్చడి పెట్టుకుందామండి. ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి పచ్చి కొబ్బరిని వేస్తున్నానండి. లేని వాళ్ళు ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇది ఫ్రై అయిపోయింది. మనకి నీళ్ళు కూడా బాయిల్ అవుతున్నాయండి. ఇంక ఇందులో రైస్ వేసేసి మనం మిగతా ప్రాసెస్ పచ్చడి చూద్దామండి. ఇంక ఇదైతే రైస్ వేసేసి మూత పెట్టేయండి, ఉడుకుతుంది. ఇంకా పొంగు రాలేదండి. ఇంక ఇప్పుడైతే పచ్చడి అయిపోయిందండి. ఇది కొబ్బరి ఫ్రై అయిపోయింది కదా, తీసేసి పచ్చిమిర్చి వేద్దామండి. పచ్చిమిర్చి వేసేసి ఇంక ఇవి కూడా ఫ్రై అయ్యాక టమాటాని వేసేద్దాము. టమాటా కూడా బాగా మెత్తగా కుక్ అవ్వాలండి. అలా అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇంకా మన రైస్ కూడా కుక్ అవుతుందండి. చూద్దాము. చూడండి, మన రైస్ కూడా కుక్ అవుతుంది. ఒక్కసారి అయితే కలిపేసి ఇంకా పచ్చడి అయితే మిక్సీ చేసేసుకుందామండి. ఫస్ట్ కొబ్బరి, పచ్చిమిర్చిని ఉప్పు వేసేసి బరకగా మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు బరకగా మిక్సీ చేసుకొని ఇందులో చింతపండు యాడ్ చేయాలండి. చింతపండు యాడ్ చేసేసి టమాటాని కూడా వేసేసి ఇంకా మిక్సీ చేసేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి. దీనిపైన ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. ఆనియన్ తినేవాళ్ళు. ఇంకా రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. రైస్ కూడా చూసేద్దాం ఒకసారి. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనం అన్నం పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. నేనైతే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి, షేప్ రావడం కోసం. మీరు కూడా గిన్నెలోకి తీసేసుకోండి. ఇంకా పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లో పెట్టేసామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. ఇంక ఇలా ఒక ప్లేట్ అయితే తీసేసుకొని ప్లేట్లో వెనక్కి తిప్పేసి పైన వేసేయండి. పైన చట్నీతో సర్వింగ్ చేసేసుకుందామండి. ట్యాప్ చేసేస్తే ఊరికనే వస్తుందండి. ఇంక ఇప్పుడు పైన చట్నీ వేసేద్దామండి. ఎంతో టేస్టీగా ఉండే మన కిచిడి కొబ్బరి పచ్చడి రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియదు.